హైదరాబాద్ వనస్థలిపురం బిఎన్ రెడ్డి కూడలిలో విద్యార్థి సంఘ నాయకులు ధర్నా చేశారు. బీసీ సంఘాల జాతీయ నేత ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఏర్పడి 11 నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని కృష్ణయ్య ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లకు 100 కోట్లు చెల్లించడానికి ప్రభుత్వం ఖజానా ఉంటుంది తప్ప విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించడానికి లేవా అంటూ ఆయన ప్రశ్నించారు. స్కాలర్షిప్ ఎత్తివేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వారం రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని బీసీ సంఘాల జాతీయ నేత హెచ్చరించారు. విద్యార్థుల యొక్క ఫీజుల బకాయిలు 4000 కోట్లు పెండింగ్ లో 3 సంవత్సరాల నుంచినాయి. వీటిని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ఈరోజు వేలాది మందితోటి ర్యాలీ జరపడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడుస్తుంది. ఈ రాష్ట్రం లోపల గత 12 నెలలుగా ప్రభుత్వానికి ఆదాయ రూపకంగా పన్నులు ఇతర రూపకంగా దాదాపు 1,10,000 వచ్చినాయి. అప్పులు 85,000 తెచ్చారు. ఇంత తెచ్చినా వాళ్ళు ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక ఫ్యాక్టరీ కట్టలేదు, ఒక కంపెనీ పెట్టలేదు, ఒక కొత్త స్కీమ్ లేదు. కేవలం ఈ జీతభత్యాలు తప్ప ఇంకేం చేయలేదు. ఈ బిల్లులు కాంట్రాక్టర్ల బిల్లులేమో 1000 కోట్లు, ఒక్కొక్క కాంట్రాక్టర్కు 5,000 కోట్లు, 6,000 కోట్లు, 7,000 కోట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు కమిషన్లు తీసుకొని ఇస్తున్నారు. కానీ 14 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చే 5,000, 6,000 స్కాలర్షిప్ 3 ఏళ్లుగా ఇవ్వకుండా వాళ్ళ వస్తువులు తీసుకొస్తున్నారు. ఈ స్కీమ్ ఎత్తివేయాలనే కుట్ర కొందరు ఐఏఎస్ అధికారులకు ఉంది. దాంతో ఇది పెండింగ్ లో పెడుతున్నారు. వెంటనే ప్రభుత్వం, ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాం, నియంత పాలన పోయి ప్రజాస్వామ్య పాలన రావాలని 1 ఇయర్ ఉద్యమాలు చేశాం. ఇప్పుడు వచ్చిన మీరు కొత్తగా వచ్చిందని చాలా ఓపిక పట్టారు. ఇంకా